స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. గతేడాది జనవరితోనే సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అయినా ఎన్నికలు నిర్వహించకపోవడం పైన కోర్టులో ఏకంగా 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ల వ్యవస్థ లేక అభివృద్ధి వెనకబడుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పిటిషన్లపైన విచారణ చేసిన న్యాయస్థానం తుది తీర్పు చెప్పింది. మా కరెస్పాండెంట్ అజీం పుద్ది సమాచారం అందిస్తారు. అజీం, కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదైతే న్యాయస్థానం కీలకమైన తీర్పిచ్చింది, సెప్టెంబర్ 30 లోపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తీర్పిచ్చింది. ఏదైతే మాజీ సర్పంచ్లు ఉన్నటువంటి వారు ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది, అలాగే సర్పంచ్ల గడువు ముగిసి కూడా సుమారు సంవత్సరం దాటిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో గ్రామ స్థాయిలో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే సంక్షేమకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలైనా నిర్వహించాలి, లేదంటే ఏదైతే మాజీ సర్పంచ్ ఉన్నటువంటి వారిని సర్పంచ్గా కొనసాగించాలని చెప్పి ఏదైతే పిటిషన్ వేశారో, ఈ పిటిషన్పై ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా ఏదైతే ఈసీని కూడా ఇప్పటికే ఏదైతే కోర్టు ప్రశ్నించింది, ఇంకెప్పుడు ఎన్నికలని చెప్పి కూడా ప్రవేశించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఒక తీర్పును కూడా వెలువరించింది. సెప్టెంబర్ 30 లోపు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక గడువు అయితే విధించింది. సో ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా కోర్టు ఏదైతే చెప్పిందో కోర్టు తీర్పుకి అనుకూలంగానే ఏదైతే ప్రభుత్వం కానీ పార్టీ కానీ వ్యవహరిస్తుందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఖచ్చితంగా మాకైతే తపన ఉంది, 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము భావించాం. ఇందులో భాగంగానే ఏదైతే కులగణన చేసి ఏదైతే అసెంబ్లీలో పెట్టాం, అసెంబ్లీలో చట్టం చేశాం. ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చి 42% బీసీ రిజర్వేషన్కి ఒక చట్టం తీసుకొస్తే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము భావించాం. ఏదైతే ఎన్నికల కంటే ముందు మేము ఏదైతే మాట ఇచ్చామో మాటను కట్టుబడి నిలబెట్టుకోవాలని మేము చూస్తున్నాం. కానీ ఇంకా దానికి సంబంధించిన అంశంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. సో ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు బీసీలు ఉన్నారు. సో వాళ్ళు కూడా మౌనంగానే ఉన్నారు. సో ఇప్పటికే మనకు తెలుసు 50% రిజర్వేషన్ కోటా మించకూడదు అనేది ఏదైతే ఉందో ఆ టర్మ్ ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచినప్పుడు ఆ టర్మ్ ఇప్పటికే ముగిసిపోయింది. ఏదైతే ఆ కోటకు సంబంధించినటువంటి ఏదైతే పరిమితి ఉందో అది ఇప్పటికే దాటిపోయింది. సో ఈ నేపథ్యంలో ఈ 42% బీసీ రిజర్వేషన్ పరిమితి కూడా ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. సో 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే ఈజీగా అవుతుంది. సో అయినప్పటి వెంటనే ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని భావించాము. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడికైతే దానిపై క్లారిటీ రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆగం తప్ప తపన ఉండే మాకని చెప్పారు. సో దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వం పైన. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి దమ్ము లేదు, సో నిర్వహించాలనే ఆలోచన లేదు. నిర్వహిస్తే ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా బయటపడుతుందని చెప్పి విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అలాగే హైకోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆ కాపీని ఎక్కడ కూడా ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పి కూడా అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన తీరు చూస్తే ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలు ఆగస్టు లోపు నిర్వహించడానికి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే జూలై 1వ వారం లేదా 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి దాని తర్వాత ఎన్నికల్ని మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రభుత్వం కోర్టు ఇచ్చిన గడువు కంటే ముందు ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ని అమలు చేస్తుందా, చేయించి ముందుకు వెళ్తుందా, లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్తుందా అనేది కూడా ఒక శక్తి అయితే కొనసాగుతుంది. ఒకవైపు ప్రతిపక్షాలు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు 42% ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్తున్నారు. మరోవైపు కవితను కూడా మనం చూసాం. ఏదైతే రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై ఇప్పటికే కవిత స్టాండ్స్ తీసుకున్నారు. ఇప్పుడు బీసీ నేత అయినటువంటి ఆర్ కృష్ణ కూడా కలిసి వచ్చారు. సో దీనిపై కూడా మహేష్ కుమార్ కూడా ఫైర్ అయ్యారు. ఏంటంటే ఆర్ కృష్ణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. సో బీజేపీకి సంబంధించి కేంద్ర పెద్దల్ని ఒప్పించి 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి దాన్ని చేర్చాలని చెప్పి కూడా అయితే డిమాండ్ చేశారు. ఎందుకంటే బీసీ ఆర్ కృష్ణని గత 30 ఏళ్లుగా చూస్తున్నాం. బీసీ ఉద్యమంలో మేము కూడా ఆయనతో కలిసి పోరాటం చేశాం. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి దానిపై ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు. మేము చెప్పినట్టు అటు కులగణన చేశాము, అలాగే దాన్ని చట్ట రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాము. సో అన్ని చేశాం. సో 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. సో ఆ కోటా 50% కోటాకు సంబంధించిన పరిమితి కూడా దాటిపోయింది ఈడబ్ల్యూఎస్తోనే. కాబట్టి ఖచ్చితంగా చేర్చే అవకాశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం చేర్చినట్టయితే ఖచ్చితంగా మా తపన ఏదైతే 42% బీసీ రిజర్వేషన్
రిజర్వేషన్ అమలు చేసి వెళ్ళాలని ఉందో అలాగే వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలా కాకపోయినా పార్టీ ఏదైతే త్వరలోనే ఒక మీటింగ్ ఇటు పార్టీ పరంగా కావచ్చు, అలాగే అటు క్యాబినెట్లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక ముందుకు వెళ్దామని చెప్పి కూడా భావిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇటు సన్న బియ్యం ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసింది, అలాగే ఏదైతే చూసాం ఇటీవల రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లకు సంబంధించిన నిధుల్ని కూడా విడుదల చేసింది, అలాగే అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేసింది. సో ఇప్పుడు వెళ్ళినట్టయితే కూడా ప్రభుత్వానికి కూడా పాజిటివ్ ఉంటుందని చెప్పి భావిస్తుంది. కానీ 42% రిజర్వేషన్ ఏదైతే స్థానిక సంస్థలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల కంటే ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది, అమలు చేసి ముందుకు వెళ్తామని కూడా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ని అమలు చేస్తుందా, లేదంటే చట్టపరంగానే అమలు చేసి ముందుకు వెళ్తుందా అనేది